రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో గులాబీ పార్టీలో సందడి మొదలైంది. ఈసారి పెద్దల సభకు వెళ్లేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఆ 3 చోట్ల బీఆర్ఎస్ నేతలే ఎంపీలుగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో ఎమ్మెల్యేల బలాన్ని బట్టి గులాబీ పార్టీకి ఒకే ఒక్క రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. త్వరలో ఖాళీ కానున్న 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎంపీలు జె. సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 27న రాజ్యసభ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. 2018లో జరిగిన ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ దక్కించుకున్న బీఆర్ఎస్ 3 రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారడంతో రాజ్యసభ స్థానాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. శాసనసభ్యుల సంఖ్యాబలాన్ని పరిగణలోకి తీసుకుంటే 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 1 స్థానం బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలున్నాయి. అయితే గులాబీ పార్టీలో ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పదవీకాలం ముగుస్తున్న 3 రాజ్యసభ సభ్యుల్లో సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ తమ 6 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక అంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు. మిగిలిన 2 ఏళ్ల కాలానికి వద్దిరాజు రవిచంద్రకు ఉప ఎన్నికలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్రకు మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశముందన్న చర్చ నడుస్తోంది. బలమైన సామాజిక వర్గం కావడం, పార్లమెంటు ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు వస్తుండటంతో బలహీన వర్గాల్లో బలమైన సామాజిక నేపథ్యం ఉన్న వద్దిరాజు వైపు పార్టీ మొగ్గు చూపుతోందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రవిచంద్రను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీ భావిస్తే ప్రత్యామ్నాయంగా సీనియర్ నేతలైన పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుంటే సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి లేదా నాగం జనార్దన్ రెడ్డి పేర్లు తెరపైకొచ్చే ఛాన్స్ ఉందన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కీలక సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజ్ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆరోపణలను బీఆర్ఎస్ ఎదుర్కొంది. ఈ కారణంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్కు ఛాన్స్ దక్కవచ్చన్న ప్రచారం కూడా ఉంది. మొత్తంగా వీరందరిలో ఎవరివైపు గులాబీ అధిష్టానం మొగ్గు చూపిస్తుందనేది వేచి చూడాల్సిందే.